రవి గారు, భారతదేశంలో ఎప్పుడు కనివిని ఎరిగిన విధంగా అట్టడుగు వర్గాల నుంచి అత్యుత్తమైన పదవి మనం చూస్తాం. డీజీపీ పదవి పొందలేని పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో. అలాంటిది కాకుండా రాష్ట్రపతి, అందరు ఆఫీసర్స్ కూడా, గవర్నర్ కూడా ఆయన ఆధీనంలో పనిచేసేటటువంటి అత్యుత్తమైన పదవి భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కానీ మా యొక్క దివంగత నేత వాజ్పేయి గారి ప్రభుత్వం అని మీరు చూసుకుంటాం. భారతీయ జనతా పార్టీకి 3 సార్లు రాష్ట్రపతి అభ్యర్థుల్ని ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చింది. మొదటిసారిగా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. దాని తర్వాత రెండోసారి అవకాశం వస్తే ఒక దళిత బిడ్డ గౌరవనీయులు శ్రీమాన్ రామ్నాథ్ కోవింద్ గారు. ఆ తర్వాత ఈరోజు తీసుకుంటా ఉంటే ఒక గిరిజన ఆదివాసీ బిడ్డ, ఒక ఒరిస్సా ప్రాంతం, ఒక మారుమూల గ్రామాన పుట్టినటువంటి ఒక మహిళ. వారు భారతీయ జనతా పార్టీలో ఎస్టీ మోర్చా నాయకురాలిగా, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా, మయూర్భంజ్ జిల్లాకు అధ్యక్షురాలిగా, ఆ మయూర్భంజ్ జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా, తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత 2 సార్లు మంత్రిగా, ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి మా యొక్క గిరిజన సోదరిమణి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు కీలకమైనటువంటిది, ఈ యొక్క దేశ అత్యున్నతమైనటువంటి స్థానమైనటువంటి దేశమ ప్రథమ పౌరురాలిగా ఈరోజు మా యొక్క గిరిజన బిడ్డని ఈరోజు భారతీయ జనతా పార్టీ పేరు ప్రకటించి నామినేషన్ వేయించి రేపు జరిగేటువంటి 18వ తారీఖు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఈరోజు యావత్ గిరిజన లోకానికి, బడుగు బలహీన వర్గాలకి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి మారుపేరుగా ఈరోజు పూర్తి స్థాయిలో యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అమలు చేస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, దళిత బడుగు బలహీన వర్గాలు పీడిత ప్రజలు ఏ రోజు ఈ యొక్క దేశాన్ని పాలించేటువంటి రోజు వస్తుందో ఆ రోజు ఈ యొక్క రాజ్యాంగానికి ఈ యొక్క గుర్తింపు వస్తుంది. ఈ యొక్క సమాజంలో దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈ యొక్క దేశాన్ని పాలించే రోజు రావాలని చెప్పి ఏదైతే కలలు కానీ వారు రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో దాన్ని దృష్టిలో తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 8 మంది గిరిజనులని వారి మంత్రిత్వ శాఖలో తీసుకోవడం, అదేవిధంగా దేశ అత్యున్నత స్థానమైనటువంటి మన యొక్క రాష్ట్రపతి అభ్యర్థిగా ఒక గిరిజన మహిళ తీసుకోవడం అనేటువంటి దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, మా యొక్క యావత్ గిరిజన లోకం ఎల్లవేళలా వారికి తోడుంటుందని చెప్పి మేము హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాము. ఆర్జీవీ కామెంట్ చేసిండు కౌరవులు పాండవుల మీద. ఆర్జీవీ అనేటువంటి ఒక మూర్ఖుడు, ఆర్జీవీ అనేటువంటి వ్యక్తి ఒక మూర్ఖుడు, వాడొక దద్దమ్మ, వాడొక బేకూఫ్. ఆర్జీవీ అనేటువంటి సిగ్గుందా వాడికి? ఏమైనా రోడ్ల మీద పోతామంటే కుక్కలు కూడా వాడిని చూడవు, కుక్కలు కూడా ఆర్జీవీని చూడవు. వాడు ఏదో హైప్ క్రియేట్ చేయాలి, నేనేదో హైలైట్ అయిపోయాలి 10 మందిలో, ఏదో ఒక పెద్ద వ్యక్తి మీద నేను ఒక సెటైర్ వేస్తే, ఒక కామెంట్ చేస్తే నేనేదో హీరో అవుతా అంటా అని చెప్పడం జరిగింది. అయితే ఆర్జీవీ గారికి సంబంధించి కూడా మేము హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయడం జరిగింది. వారి మీద కేసు నమోదు అవుతుందని చెప్పి భయంతోనే ఇమ్మీడియట్గా వారు కూడా మరి తిరిగి రీట్వీట్ చేసిండు ఆ యొక్క బాడకం. కాబట్టి ఆర్జీవీ ఖబర్దార్, నీకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కానీ, మా నాయకులను కానీ, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ఎవరినైనా రాబోయే రోజుల్లో ఎప్పుడైనా నువ్వు కానీ బిడ్డ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా విమర్శిస్తే నీ కార్యాలయం కాదు కదా, నీ ఛాంబర్ ఎక్కడున్నా సరే నీ బద్దలని భాషింగాలు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే.